ఈ వీడియోలో మనం ఇప్పుడు శాతవాహనులు పార్ట్ 2కి సంబంధించినటువంటి 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందు వీడియోలో కూడా పార్ట్ 1లో మనం 25 క్వశ్చన్స్‌ని డిస్కస్ చేసినాము. అది చూడని వాళ్ళెవరైనా ఉంటే దయచేసి చూడండి. అలాగే ఈ వీడియోని దయచేసి మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ పివి పరబ్రహ్మ శాస్త్రి, ఆప్షన్ బి డి రాజారెడ్డి, ఆప్షన్ సి బిఎన్ శాస్త్రి, ఆప్షన్ డి పైవారందరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరు. ప్రముఖ చరిత్రకారులైనటువంటి పివి పరబ్రహ్మ శాస్త్రి, డి రాజారెడ్డి, బిఎన్ శాస్త్రి, అలాగే సంగనబట్ల నరసయ్య వంటి వారు శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నారు. అలాగే శాతవాహనుల ఆధిపత్యం అనేది మొదటగా తెలంగాణలో స్థిరపడిందని, అక్కడి నుండే వీరు దక్షిణ భారతదేశంలో విస్తరించారని వీరు అభిప్రాయపడ్డారు. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. కింది వానిలో గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ దక్షిణ సముద్రాధిపతిగా ప్రసిద్ధి, ఆప్షన్ బి బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమి దానంగా ఇచ్చాడు, ఆప్షన్ సి తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు, ఆప్షన్ డి క్షహరాట వంశం నిర్మూలించెను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ సముద్రాధిపతిగా ప్రసిద్ధి. ఇందులో మనకి తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడు. కాబట్టి ఒకసారి ఆప్షన్స్ అనేటివి చూద్దాం. ఆప్షన్ ఏ దక్షిణ సముద్రాధిపతిగా ప్రసిద్ధి. అయితే మనకు గౌతమీపుత్ర శాతకర్ణి దక్షిణ సముద్రాధిపతిగా ప్రసిద్ధి పొందలేదు. ఈ బిరుదు అతనికి లేదు కూడా. మరి గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే త్రిసముద్రతోయ పీతవాహన అనేటటువంటి బిరుదుంది. అంటే అతని రథం 3 సముద్రాల నీటిని తాగిందని దీని అర్థం. అంటే ఇది సింబాలిక్‌గా తూర్పు, పడమర, ఉత్తర దిశలలో గౌతమీపుత్ర శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడని సూచిస్తుంది. అలాగే ఆప్షన్ బి తీసుకున్నట్టయితే బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమి దానంగా ఇచ్చాడు. ఓకే. ఇది కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు. సో, ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. ఎందుకంటే ఈ నాణేలపై ఓడ చిహ్నం అనేది ఉండడం దేని గురించి అంటే మనకి ఆ కాలంలో సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యాల్ని నిర్వహించారు. అందులో భాగంగా దాన్ని మనకు నాణేలపై ముద్రించడం జరిగింది. అలాగే క్షహరాట వంశం నిర్మూలించెను. సో, ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి శక, పహ్లవ, యవనులపై అనేక విజయాలు సాధించి క్షహరాట వంశాన్ని నిర్మూలించాడు. దీనివల్ల అతనికి క్షహరాట వంశ నిరవరశేష అనే బిరుదు కూడా వచ్చింది. కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది రాంగ్‌గా ఉంది. అందువల్ల అది కరెక్ట్ ఆన్సర్.
మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. శాతవాహన రాజులలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి, ఆప్షన్ బి రెండవ శాతకర్ణి, ఆప్షన్ సి కుంతల శాతకర్ణి, ఆప్షన్ డి హాలుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండవ శాతకర్ణి. మత్స్యపురాణం ప్రకారంగా రెండవ శాతకర్ణి సుమారు 56 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అంటే సాధారణ శకపూర్వం 184వ సంవత్సరం నుండి సాధారణ శకపూర్వం 128వ సంవత్సరం వరకు ఈ రెండవ శాతకర్ణి పరిపాలించడం జరిగింది. అయితే శాతవాహనుల చరిత్రలోనే అత్యధిక కాలం పరిపాలించినటువంటి రాజుగా ఈ రెండవ శాతకర్ణి గుర్తింపు పొందాడు. విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి మూడవ పులోమావి, ఆప్షన్ సి కుంతల శాతకర్ణి, ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కుంతల శాతకర్ణి. శాతవాహన రాజులలో కుంతల శాతకర్ణి విక్రమాదిత్య అనేటటువంటి బిరుదుతో చాలా ప్రసిద్ధి చెందాడు. ఇతని శాసనాల్లో కూడా ఈ బిరుదు గురించి ప్రస్తావించబడింది. అలాగే ఈ విక్రమాదిత్య అనేటటువంటి బిరుదు కుంతల శాతకర్ణి యొక్క శౌర్యానికి, పరాక్రమానికి నిదర్శనంగా చెప్పబడుతుంది. హాలుడు రచించిన గాథా సప్తశతి గ్రంథంలోని అవాస్తవమైన అంశం. ఆప్షన్ ఏ ఇది ప్రాకృత భాషలో 700 గ్రామీణ శృంగార కథలు వివరించెను. ఆప్షన్ బి ఈ కథలలో గ్రామీణ మహిళల ప్రేమ భావాలు ప్రధానాంశంగా ఉంటాయి. ఆప్షన్ సి శివుని శ్లోకంతో ప్రారంభించి గౌరీ స్తోత్రంతో ఈ గ్రంథం ముగించెను. ఆప్షన్ డి 700 కథలలో నరవాహనుడు కథ చాలా ప్రసిద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 700 కథలలో నరవాహనుడు కథ చాలా ప్రసిద్ధి. మనకి క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నారు. ఒకసారి ఫస్ట్ నుండి చూద్దాం. ఆప్షన్ ఏ ఇది ప్రాకృత భాషలో 700 గ్రామీణ శృంగార కథలు వివరించెను. ఓకే, ఇది కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ ఆప్షన్ బి ఈ కథలలో గ్రామీణ మహిళల ప్రేమ భావాలు ప్రధానాంశంగా ఉంటాయి. ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ సి శివుని శ్లోకంతో ప్రారంభించి గౌరీ స్తోత్రంతో ఈ గ్రంథం ముగించెను. ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. అండ్ లాస్ట్ ఆప్షన్ డి 700 కథలలో నరవాహనుడు కథ చాలా ప్రసిద్ధి. ఇది తప్పుగా ఉంది. ఎందుకంటే అసలు ఈ నరవాహనుడనే కథ గాథా సప్తశతిలో లేదు. మరి ఎక్కడుంది అంటే గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథలో ఉంది. కాబట్టి ఇది రాంగ్. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బృహత్ కథను రచించింది ఎవరు? ఆప్షన్ ఏ గుణాఢ్యుడు, ఆప్షన్ బి
శర్వవర్మ, ఆప్షన్ సి సోమదేవుడు, ఆప్షన్ డి హాలుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుణాఢ్యుడు. బృహత్ కథ అనేటటువంటి గ్రంథాన్ని శాతవాహన రాజైనటువంటి హాలుడు రచించినాడు. ఈ గ్రంథంలో ఆనాటి సమాజంలోని పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టడం జరిగింది. ఈ గ్రంథం శాతవాహనుల కాలంలో సాహిత్య పరిపుష్టిని ఎంతో ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. శాతవాహనుల కాలంలో ముఖ్యమైన లిపి ఏమిటి? ఆప్షన్ ఏ నంది నాగరి లిపి, ఆప్షన్ బి ఖరోష్టి లిపి, ఆప్షన్ సి బ్రాహ్మి లిపి, ఆప్షన్ డి గుప్త లిపి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రాహ్మి లిపి. శాతవాహనుల కాలంలో అత్యంత ముఖ్యంగా ఉపయోగించినటువంటి లిపి ఏంటంటే బ్రాహ్మి లిపి. శాసనాలన్నీ కూడా మనకు ఈ బ్రాహ్మి లిపిలోనే లభ్యమైనాయి. అలాగే ఆనాటి కాలంలో శాసన భాషనేమో ప్రాకృతంలో ఉండేది. లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ హాలుడు, ఆప్షన్ బి కుతూహలుడు, ఆప్షన్ సి సోమదేవుడు, ఆప్షన్ డి హర్షుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కుతూహలుడు. లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని కుతూహలుడు రచించాడు. ఇది ఒక గద్య కావ్యం. ఈ గ్రంథం అనేది శాతవాహనుల యొక్క సాహిత్య ప్రగతికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ గ్రంథం నాటకీయ శైలి గాని, కథనం గాని, ప్రాచీన భారతీయ రచనా శైలిని ప్రతిబింబిస్తుంది. ఒకసారి మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. హాలుడు ఇంతకుముందే చెప్పుకున్నాం. గాథా సప్తశతిని రచించాడు. నెక్స్ట్ సోమదేవుడు. ఈ సోమదేవుడు కథా సరిత్సాగరం అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. అలాగే హర్షుడు. హర్షుడు హర్షచరితం, రత్నావళి వంటి గ్రంథాలను రచించాడు. శాతవాహనుల కాలం నాటి తొలి తెలుగు పదమైన నాగబు అనేటటువంటి పదం ఏ శాసనంలో బయల్పడింది? ఆప్షన్ ఏ బట్టిప్రోలు శాసనం, ఆప్షన్ బి అమరావతి శాసనం, ఆప్షన్ సి నాగార్జునకొండ శాసనం, ఆప్షన్ డి గుంటుపల్లి శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బట్టిప్రోలు శాసనం. బట్టిప్రోలు శాసనంలో శాతవాహనుల కాలం యొక్క తొలి తెలుగు పదమైనటువంటి నాగబు అనేటటువంటి పదం మనకు ఈ శాసనంలో కనిపించింది. ఇదే తెలుగు భాషకు సంబంధించినటువంటి తొలి పదంగా కూడా పరిగణించబడుతుంది. ఇది ఆంధ్రుల భాషా అభివృద్ధికి ఒక ఉదాహరణగా చరిత్రకారులచే గుర్తించబడింది. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? ఆప్షన్ ఏ పైశాచికం, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి తెలుగు, ఆప్షన్ డి ప్రాకృతం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం. కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి గ్రంథాన్ని శర్వవర్మ సంస్కృత భాషలో రచించడం జరిగింది. ఇది ఒక ప్రాచీనమైనటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథం. పాణినీయ వ్యాకరణం కంటే తక్కువ సంక్లిష్టతతో చాలా సులభంగా నేర్చుకునేలా శర్వవర్మ ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది విద్యార్థులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండే విధంగా రచించడం జరిగింది. శాతవాహనులు ఎవరికి సామంతులుగా పరిపాలన కొనసాగించారు? ఆప్షన్ ఏ శకులు, ఆప్షన్ బి ఇక్ష్వాకులు, ఆప్షన్ సి మౌర్యులు, ఆప్షన్ డి పల్లవులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మౌర్యులు. శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా పనిచేశారని చరిత్రకారులు తమకు లభించినటువంటి ఆధారాల ప్రకారంగా చెప్పినారు. అలాగే అశోకుడు వేసినటువంటి 13వ శిలాశాసనంలో కూడా శాతవాహనులు మౌర్యులకు సామంతులని, అదేవిధంగా ఆంధ్రభృత్యులు అని అందులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మిగతా ఆప్షన్స్ చూసినట్టయితే శకులు. ఈ శకులు అనేవాళ్ళు శాతవాహనుల యొక్క శత్రువులు. అంతే తప్ప వీళ్ళ యొక్క సామంతులు కాదు. అదేవిధంగా ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు శాతవాహనుల అనంతరం వచ్చినటువంటి రాజ్యవంశం. కాబట్టి వీళ్ళకు కూడా సామంతులుగా ఉండే అవకాశం లేదు. అలాగే పల్లవులు. వీళ్ళు కూడా శాతవాహనుల అనంతర కాలంలో వచ్చినటువంటి రాజవంశం. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అజంతాలోని ఏ నంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? ఆప్షన్ ఏ 3వ నంబర్, ఆప్షన్ బి 6వ నంబర్, ఆప్షన్ సి 8వ నంబర్, ఆప్షన్ డి 10వ నంబర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10వ నంబర్. అజంతా గుహలలో 10వ నంబర్ గుహలో శ్వేత గజజాతక చిత్రలేఖానికి సంబంధించి ఉన్నాయి. ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి జాతక కథలలో ఒకటిగా పేరు పొందింది. అలాగే అజంతా చిత్రకళలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. తిలక మంజరి గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఏ ధనపాలుడు, ఆప్షన్ బి శర్వవర్మ, ఆప్షన్ సి గుణాఢ్యుడు, ఆప్షన్ డి ఆచార్య నాగార్జునుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధనపాలుడు. తిలక మంజరి అనేటటువంటి గ్రంథం ఒక ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృత కావ్యం. దీన్ని ఎవరు రచించారంటే ధనపాలుడు రచించాడు. ఈ ధనపాలుడు 10వ శతాబ్దానికి చెందినటువంటి జైన కవి. అలాగే ఇతడు గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు. ఇది ఒక ప్రముఖమైనటువంటి గద్య కావ్యం. ఇతిహాస గాథల యొక్క మిశ్రమంతో దీన్ని రచించడం జరిగింది. రెండవ పులోమావిని దక్షిణ పదేశ్వరుడిగా పేర్కొన్న శాసనం ఏది? ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం, ఆప్షన్ బి గిర్నార్ శాసనం, ఆప్షన్ సి నాసిక్ శాసనం, ఆప్షన్ డి మ్యాకధోని శాసనం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నాసిక్ శాసనం. నాసిక్ శాసనంలో రెండో పులోమావిని దక్షిణ పతేశ్వరుడుగా పేర్కొన్నారు. ఇక్కడ దక్షిణ పతేశ్వరుడు అంటే అర్థం ఏంటంటే దక్షిణ దేశాధిపతి అని అర్థం. దక్షిణ భారతంపై రెండో పులోమావి రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించాడని ఇది తెలియజేస్తుంది. అలాగే ఈ నాసిక్ శాసనంలో ఇంకా గౌతమీపుత్ర శాతకర్ణి సాధించినటువంటి విజయాలు కూడా పేర్కొనబడ్డాయి. శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీముఖుడు, ఆప్షన్ బి శాతవాహనుడు, ఆప్షన్ సి గౌతమీపుత్ర శాతకర్ణి, ఆప్షన్ డి హాలుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శాతవాహనుడు. శాతవాహనుల వంశానికి మూల పురుషుడు లేదా వంశస్థాపకుడు ఎవరంటే శాతవాహనుడు. అయితే చాలామంది శ్రీముఖుడు అని అనుకుంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? శాతవాహనుల మూల పురుషుడు అని అడిగారు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల కాలం నాటి వృత్తులలో తప్పుగా జత చేయబడిన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ తిల పిశకులు అంటే నూనె తీసేవారు. ఆప్షన్ బి వదకులు అంటే వడ్రంగులు. ఆప్షన్ సి పసకరులు అంటే మేదరివారు. ఆప్షన్ డి గదికులు అంటే నేతకారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గతికులు అంటే నేతకారులు. మనకు శాతవాహనుల కాలంలో మొత్తంగా 18 రకాల వృత్తులనేటివి కనిపిస్తాయి. ఇక్కడ మనకు 4 రకాల వృత్తులు ఇచ్చినారు. అందులో ఒకటి తప్పుగా ఉంది. దాన్ని చూద్దాం. తిల పిశకులు అంటే నూనె తీసేవారు. ఇది కరెక్ట్. నెక్స్ట్ వదకులు అంటే వడ్రంగులు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ పసకరులు అంటే మేదరివారు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ గదికులు అంటే నేతకారులనిచ్చారు. సో ఇది తప్పు. ఎందుకంటే గదికులు అంటే సుగంధ ద్రవ్యాల వర్తకులు. అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళను గతికులు అని పిలుస్తాం. మరి నేతకారులను ఏమని పిలుస్తామంటే కోలికులు అని పిలుస్తాం. అంటే నేతకారులను కోలికులు అంటాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్‌గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హర్ష చరిత్రను రచించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ బాణభట్టుడు, ఆప్షన్ బి హర్షవర్ధనుడు, ఆప్షన్ సి బాణాసురుడు, ఆప్షన్ డి చాణక్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాణభట్టుడు. హర్ష చరిత్ర అనే గ్రంథాన్ని బాణభట్టుడు రచించాడు. ఈ బాణభట్టుడినే బాణుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇతడు హర్షవర్ధనుడనే రాజు దగ్గర ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈ గ్రంథంలో బాణుడు హర్షవర్ధనుని యొక్క జీవిత చరిత్రను, అతని పాలనా విధానాన్ని, అతడు సాధించిన విజయాలను, అతని ధార్మిక దృక్పథాలను చాలా వివరంగా పేర్కొన్నాడు. ఇది సంస్కృత సాహిత్యంలో చాలా
ప్రముఖమైన చరిత్రాత్మక కృతిగా భావించబడింది. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం, ఆప్షన్ బి ఎర్రగుడి శాసనం, ఆప్షన్ సి బట్టిప్రోలు శాసనం, ఆప్షన్ డి అమరావతి శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బట్టిప్రోలు శాసనం. శాతవాహనుల కాలం నాటి నిగమ సభను గురించి ప్రస్తావించిన శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనం. ఈ శాసనంలో నిగమ సభను, దీన్నే పౌరసభ అని కూడా అంటాం, ఇది ఏ విధంగా నిర్వహించబడింది, దాని యొక్క విధి విధానాలు ఏమిటి అనేటటువంటి విషయాలను ఈ శాసనంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి శాతవాహనుల కాలం నాటి పరిపాలనా విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ బట్టిప్రోలు శాసనంలో పేర్కొన్నటువంటి అంశాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతానికి మద్దతు ఇచ్చిన రాజులు ఎవరు? ఆప్షన్ ఏ హాలుడు గౌతమీపుత్రుడు, ఆప్షన్ బి పులోమావి శాతకర్ణి, ఆప్షన్ సి శివశ్రీ హాలుడు, ఆప్షన్ డి హాలుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హాలుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. బౌద్ధ మతాన్ని ఆరాధించిన శాతవాహన రాజులలో హాలుడు మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా ప్రసిద్ధులు. వీరి పాలనలో అమరావతి, నాగార్జునకొండ వంటి ప్రాంతాల్లో అనేక బౌద్ధ విహారాలు, గుహలు మొదలైనవి అభివృద్ధి పరిచారు. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ శిల్పకళా కేంద్రం ఏది? ఆప్షన్ ఏ మామల్లపురం, ఆప్షన్ బి అమరావతి, ఆప్షన్ సి బాదామి, ఆప్షన్ డి ఆలంపూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమరావతి. శాతవాహనుల కాలంలో అమరావతి శిల్పకళకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రధానంగా బౌద్ధ శిల్పకళకు సంబంధించినటువంటిది. ఇక్కడి బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శిలాశాసనాలు ప్రాచీన భారత శిల్పకళకు గొప్ప ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అమరావతి శైలిలో తక్కువ లోతుతో తేలికగా చెక్కబడిన శిల్పాలు విశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. శాతవాహనుల కాలంలో ఉన్న మత సామరస్యానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ హిందూ ఆలయాల అభివృద్ధి, ఆప్షన్ బి బౌద్ధ విహారాల నిర్మాణం, ఆప్షన్ సి బౌద్ధ, హిందూ, జైన మతాలకు సమాన ప్రోత్సాహం, ఆప్షన్ డి క్రైస్తవ మిషనరీల పర్యటన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధ, హిందూ, జైన మతాలకు సమాన ప్రోత్సాహం. శాతవాహనులు మత సామరస్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి బౌద్ధ, హిందూ, జైన మతాలకు సమాన ప్రోత్సాహం ఇచ్చారు. వారు బౌద్ధ మతానికి విహారాల రూపంలో, హిందూ మతానికి
ఆలయాల అభివృద్ధి ద్వారా జైన మతానికి కూడా కొంత ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే రాణి గౌతమి బాలశ్రీ వంటి వారు బ్రాహ్మణ ధర్మానికి అనుకూలంగా ఉండగా, హాలుడు వంటి రాజులు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడం జరిగింది. శకయవన శత్రఘ్న అనే బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి, ఆప్షన్ బి శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో కూడా చాలా గొప్ప రాజు మరియు శక్తివంతుడైన రాజు. ఇతడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి శకయవన శత్రజ్ఞ అనేటటువంటి బిరుదును కూడా పొందాడు. అలాగే నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన విజయాలు, అతని బిరుదులు మొదలైనవి పేర్కొనబడ్డాయి. ఈ బిరుదు అతడు విదేశీయులపై సాధించిన విజయాలను సూచిస్తుంది. నాగార్జునుడి సృహుల్లేఖ గ్రంథాన్ని నాటి కాలంలో పాఠ్యాంశాలలో పొందుపరిచారని చెప్పినటువంటి చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ హుయాన్సాంగ్, ఆప్షన్ బి ఇత్సింగ్, ఆప్షన్ సి షాహియాన్, ఆప్షన్ డి పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇత్సింగ్. నాగార్జునుడు రచించిన సృహుల్లేఖ గ్రంథాన్ని ఆనాటి కాలంలో విద్యా పాఠ్యాంశాలలో భాగంగా చేర్చడం జరిగిందని చైనా నుండి వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు ఇత్సింగ్ వివరించడం జరిగింది. అతడు 7వ శతాబ్దంలో భారత్లో పర్యటించి బౌద్ధ సాంప్రదాయాలపై అధ్యయనం చేసి అనేక వ్యాసాలు కూడా రాయడం జరిగింది. వాటిలో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేశాడు. రుద్రదమనుడు వేయించినటువంటి శాసనం ఏది? ఆప్షన్ ఏ గిర్నార్ శాసనం, ఆప్షన్ బి నాసిక్ శాసనం, ఆప్షన్ సి నానాఘాట్ శాసనం, ఆప్షన్ డి కార్లీ శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గిర్నార్ శాసనం. శక సామ్రాట్ అయినటువంటి రుద్రదమనుడు క్రీస్తు శకం 150 ప్రాంతంలో ఈ గిర్నార్ శాసనాన్ని సంస్కృత భాషలో వేయించాడు. ఈ శాసనాన్నే జూనాగఢ్ శాసనం అని కూడా పిలుస్తారు. ఈ శాసనం భారతదేశ చరిత్రలోనే తొలి సంస్కృత శాసనంగా గుర్తించబడింది. ఈ శాసనంలో రుద్రదమనుని యొక్క విజయాలు, అతని పరిపాలన నైపుణ్యం, అతడు నిర్మించిన జల ప్రాజెక్టుల నిర్మాణం మొదలైనటువంటి అంశాలు పేర్కొనబడ్డాయి. శాతవాహనుల కాలంలో భూమి శిస్తు ఎన్నవ వంతు విధించబడేది? ఆప్షన్ ఏ 1/4వ వంతు, ఆప్షన్ బి 1/6వ వంతు, ఆప్షన్ సి 1/8వ వంతు, ఆప్షన్ డి 1/3వ వంతు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1/6వ వంతు. శాతవాహనుల కాలంలో భూమి శిస్తు అనేది పండినటువంటి పంట మీద
1/6వ వంతు వసూలు చేసేవారు. ఇది ఆయక లేదా భూషిస్తు పేరిట వసూలు చేసే విధంగా ఉండేది. ఇది మౌర్యుల యొక్క పన్ను విధానాన్ని పోలి ఉంది. శాతవాహనులు ఈ విధంగా ప్రజలపై తేలికపాటి పన్నులను విధించడం జరిగింది. కథలలో కథలుగా ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ బృహత్కథ, ఆప్షన్ బి హర్షచరిత్ర, ఆప్షన్ సి గాథా సప్తశతి, ఆప్షన్ డి తిలక మంజరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బృహత్కథ. బృహత్కథ అనే గ్రంథాన్ని గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించినాడు. ఈ గ్రంథం కథలలో కథలుగా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే ఈ బృహత్ కథలో ఎన్నో ఉపకథలు ప్రధాన కథలో భాగంగా ఉన్నాయి. అందుకే ఇది భారతదేశ కథా సంపదపై గొప్ప ప్రభావాన్ని చూపింది. శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ అంటే వైదిక మతాన్ని సున్నితంగా విమర్శిస్తూ రచించబడిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ వజ్రసూచి, ఆప్షన్ బి గాథా సప్తశతి, ఆప్షన్ సి ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ డి చిత్తశుద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చిత్తశుద్ధి. ఆర్యదేవుడు రచించినటువంటి చిత్తశుద్ధి అనే గ్రంథం శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ మతాన్ని, ముఖ్యంగా బ్రాహ్మణులకు సంబంధించి మతపరమైన ఆచారాలు, వైదిక కర్మకాండలు, పూజా విధానాలు, సామాజిక వ్యవస్థ వంటి అనేక అంశాలను సున్నితంగా విమర్శించింది. ఆచార్య నాగార్జునుడికి సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ హాలుడు, ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి శివశ్రీ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి. మనకు లభించిన చారిత్రక ఆధారాల ప్రకారంగా ఆచార్య నాగార్జునుడికి సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ఆచార్య నాగార్జునుడిని రెండవ బుద్ధుడని కూడా పిలిచేవారు. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న మాంధాతా శిల్పం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నాగార్జునకొండ, ఆప్షన్ బి జగ్గయ్యపేట, ఆప్షన్ సి ఏలేశ్వరం, ఆప్షన్ డి చేజెర్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జగ్గయ్యపేట. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్నటువంటి మాంధాతా శిల్పం జగ్గయ్యపేటలో లభించింది. ఇది శాతవాహనుల యొక్క మత నిరపేక్షతకు సాక్ష్యభూతంగా నిలిచింది. బ్రాహ్మణుల కుట్రకు ఆచార్య నాగార్జునుడు బలయ్యాడని తెలిపేటటువంటి గ్రంథం ఏది? ఆప్షన్ ఏ కథా సరిత్సాగరం, ఆప్షన్ బి మాళవికాగ్నిమిత్రం, ఆప్షన్ సి ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ డి విహారమాన చరిత.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కథా సరిత్సాగరం. ఆచార్య నాగార్జునుడు బ్రాహ్మణుల కుట్రకు గురై విషపూరిత ఆహారం తీసుకోవడం వల్ల చనిపోయాడని వివరించేటటువంటి కథనం మనకు కథా సరిత్సాగరం అనేటటువంటి గ్రంథంలో కనబడుతుంది. ఇది నాగార్జునుని జీవితానికి సంబంధించినటువంటి ప్రాథమిక సాహిత్య ఆధారాలలో ఒకటి.